హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాప్ 50 ఎంసీక్యూస్ అయితే ఇందులో మనం చూడబోతున్నాము. ఓకేనా? అన్ని సబ్జెక్ట్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి, గమనించాలి. అంతేకాకుండా మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యొక్క హైకోర్టు జిల్లా కోర్టు ఫుల్ కోర్సు మరియు ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సులపైన ఆఫర్ అలాగే ఉంచడం జరిగింది. ఓకేనా? ఈ సువర్ణ అవకాశము ఇంకెవరైనా తీసుకున్నట్లయితే వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. మీరు చేసేటువంటి చిన్న లైక్ కామెంటే మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది, కాబట్టి సపోర్ట్ చేయండి. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము ఏకరీతి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ద యూనిఫామ్ సివిల్ కోడ్? ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి? 44వ ఆర్టికల్. ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 44 దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే విధమైన పౌర చట్టాలు ఉండాలని నిర్దేశిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, బార్డోలి సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బార్డోలి సత్యాగ్రహ టేక్ ప్లేస్? ఎప్పుడండి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1928. గుజరాత్లోని రైతుల కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం తర్వాతే ఆయనకు సర్దార్ అనేటువంటి బిరుదు రావడము జరిగింది. నెక్స్ట్ వన్, రక్తం గడ్డగట్టడానికి సహాయపడే విటమిన్ ఏది? విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, విటమిన్ కే. విటమిన్ కే లోపిస్తే గాయాల పాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలంగాణలో రామప్ప ఆలయ శిల్పి ఎవరు? హూ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆర్ స్కల్ప్టర్ ఆఫ్ ది రామప్ప టెంపుల్? ఎవరండి? ఆప్షన్ ఏ రామప్ప. ఓకేనా? రామప్ప. భారతదేశంలో శిల్పి పేరు మీద పిలువబడుతున్న ఏకైక ఆలయము రామప్ప దేవాలయం అండి. ఓకేనా? శిల్పి పేరు మీదగా ఇదైతే ఉంటుంది. దీన్ని కట్టించిన వారు ఎవరండి? రేచర్ల రుద్రుడు. బట్ ఆ రామప్ప దేవాలయాన్ని కంప్లీట్గా చెక్కినటువంటి వ్యక్తియే రామప్ప. నెక్స్ట్, మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్కు ఏ ఏకైక సమావేశంలో అధ్యక్షత వహించారు? ఇన్ విచ్ సింగిల్ సెషన్ డిడ్ మహాత్మా గాంధీ ప్రిసైడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఆప్షన్ బి అండి, బెల్గమ్. ఓకే, బెల్గమ్. 1924లో కర్ణాటకలోని బెల్గం సమావేశానికి గాంధీజీ మొదటి మరియు చివరిసారిగా అధ్యక్షత వహించారు. ఎప్పుడండి? 1924 39వ సమావేశానికండి. ఓకే. నెక్స్ట్, ఓజోన్ పొర వాతావరణంలోని ఏ ఆవరణంలో ఉంటుంది? ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ ద ఓజోన్ లేయర్ ఫౌండ్? ఎక్కడ?
ఆన్సర్ ఆప్షన్ బి స్ట్రాటో ఆవరణము. స్ట్రాటో ఆవరణము సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి భూమిని రక్షిస్తుంది. మరి భూమి నుంచి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో అయితే ఈ యొక్క స్ట్రాటోస్పియర్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వన్, తెలంగాణలో పౌర హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్ విచ్ డే ఈజ్ అ సివిల్ రైట్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ తెలంగాణ? ఎప్పుడండి? ఆప్షన్ సి 30th ఆఫ్ ఎవ్రీ మంత్. అస్పృశ్యత నివారణ మరియు పౌర హక్కులపై అవగాహన కోసం ప్రతి నెల 30వ తేదీన గ్రామాల వారీగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, ఆపరేషన్ పోలో దేనికి సంబంధించింది? వాట్ ఈజ్ ఆపరేషన్ పోలో రిలేటెడ్ టు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అనెక్సేషన్ ఆఫ్ హైదరాబాద్, అంటే హైదరాబాద్ సంస్థాన విలీనం జరిగినటువంటిది ఆపరేషన్ పోలో ద్వారా. 1948 సెప్టెంబర్లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ను భారత్లో విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య. దీన్ని మనము ఆపరేషన్ పోలోగా చెప్పుకోవచ్చు. పోలీస్ చర్యగా కూడా మనమైతే పిలుస్తాము. నెక్స్ట్, ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్? ఏంటండి? ఆప్షన్ బి డయాబెటీస్, మధుమేహం లేదా చక్కెర వ్యాధి అంటాము. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే ఇన్సులిన్ తగ్గితే డయాబెటీస్ మిల్లిటస్ అయితే సంభవిస్తుంది. డయాబెటీస్ ఈజ్ ఏ డిసీజ్ ఇన్ విచ్ యువర్ బ్లడ్ గ్లూకోజ్ ఆర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆర్ టూ హై. ఓకే, చాలా విపరీతంగా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. తెలంగాణలో పాలమూరు అనే జిల్లాను పిలుస్తారు. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఈజ్ నోన్ యాజ్ అ పాలమూరు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, మహబూబ్ నగర్. నిజాం కాలంలో మహబూబ్ నగర్ను పాలమూరు అని పిలిచేవారు. నెక్స్ట్, ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా చేర్చారు? ప్రాథమిక విధులు బై విచ్ అమెండ్మెంట్ ఫర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో. ఓకే, 1976లో ప్రాథమిక విధులను చేర్చారు స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు. ఓకే, ఇంపార్టెంట్. 1976లో స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ఈ విధులను చేర్చడం అయితే జరిగింది. ఎందులో అండి? 4A. ఓకేనా, 4వ భాగము ఏలో మరి 51A, ఆర్టికల్ 51Aలో దీన్ని అయితే పొందుపరచడము జరిగింది. నెక్స్ట్, సూర్యకాంతిలో ఉండే విటమిన్ ఏది? విచ్ విటమిన్ ఈజ్ సింథసైజ్డ్ బై ద బాడీ ఇన్ సన్లైట్? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విటమిన్ డి. అందుకే విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు, పేదవాని విటమిన్ అని కూడా పిలుస్తారండి. ఓకే, నెక్స్ట్, తెలంగాణలో కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యము ఏ నది తీరాన ఉంది? కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ తెలంగాణ ఈజ్ నియర్ విచ్ రివర్? ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి. మంచిర్యాల మరియు నిర్మల్ జిల్లాల్లో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఈ అభయారణ్యము ఉంది. నెక్స్ట్ వన్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని నగరాన్ని పిలుస్తారు. విచ్ సిటీ ఈజ్ కాల్డ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి బెంగళూరు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్నందుకు బెంగళూరుకు ఈ పేరు వచ్చింది. ఓకే, నెక్స్ట్, రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? హూ ఎలెక్ట్స్ ద మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ? ఎవరండి? ఆప్షన్ బి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకుంటారు. సంబంధిత రాష్ట్రాల శాసనసభ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో వీరిని ఎన్నుకోవడం జరుగుతుంది, మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, నెక్స్ట్, తెలంగాణలో బొగ్గు గనులు ఏ కాలానికి చెందిన శిలల్లో కనిపిస్తాయి? కోల్ డిపాజిట్స్ ఇన్ తెలంగాణ ఆర్ ఫౌండ్ ఇన్ రాక్స్ బిలాంగింగ్ టు విచ్ పీరియడ్? ఆప్షన్ బి అండి, గోండ్వానా. ఓకే, గోండ్వానా శిలలలోనే భారతదేశంలోని 98% బొగ్గు నిల్వలు ఉన్నాయి. గోండ్వానా శిలలు అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, దక్కన్ పీఠభూమి ఏ రకమైన మృత్తికలకు ప్రసిద్ధి? ద దక్కన్ ప్లాట్యూ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ సాయిల్? ఏం రకమండి?
ఆప్షన్ బి బ్లాక్ సాయిల్, నల్లరేగడి నేలలు. అగ్నిపర్వత లావా వల్ల ఏర్పడిన ఈ నేలలు పత్తి సాగుకు చాలా అనుకూలమైనవి. ఓకేనా. నెక్స్ట్, హైదరాబాద్లో హైకోర్టు ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్డ్? ఎప్పుడండి? 1919వ సంవత్సరంలో 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని నిర్మించారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో 1919లో దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి ఏ సవరణ ద్వారా తొలగించారు? బై విచ్ అమెండ్మెంట్ వాజ్ ద రైట్ టు ప్రాపర్టీ రిమూవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్? ఎప్పుడండి? 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా జనతా ప్రభుత్వం కాలంలో దీన్ని 300A ఆర్టికల్లో చట్టపరమైన హక్కుగా మార్చడం అయితే జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే. నెక్స్ట్, తెలంగాణలో వేములవాడ ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు? హూ బిల్డ్ ద వేములవాడ టెంపుల్? ఆప్షన్ బి చాళుక్యాస్ ఆఫ్ వేములవాడ అంటే వేములవాడ చాళుక్యులు. చాళుక్య వంశానికి చెందిన యుద్ధమల్లుడు అనే ఈ ప్రసిద్ధ క్షేత్రాన్ని నిర్మించడము జరిగింది. ఎప్పుడండి? 750 అండ్ 973 ఏడీలో. ఓకే. నెక్స్ట్, భూకంప తీవ్రతను కొలిచే స్కేల్ ఇది. విచ్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్? ఏంటది? ఆప్షన్ బి రిక్టర్ స్కేల్. సిస్మోగ్రాఫ్ పై నమోదైన అలల ఆధారంగా రిక్టర్ స్కేల్ ద్వారా భూకంప తీవ్రతను లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణలో బోనాల పండుగ ఏ దేవుడు లేదా దేవతకు అంకితం చేయబడింది? ద బోనాలు ఫెస్టివల్ ఈజ్ బోనాల్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ ఈజ్ డెడికేటెడ్ టు విచ్ డైటీ? ఆప్షన్ బి అండి గాడెస్ మహాకాళి. ఓకే, మహంకాళి దేవతకు అయితే చేస్తారు బోనాలు. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించి కృతజ్ఞతలు తెలిపేటువంటిదే ఈ యొక్క బోనాలు ఫెస్టివల్. ఓకే. మహాత్మా గాంధీ హత్య ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ మహాత్మా గాంధీ అసాసినేటెడ్? ఎప్పుడండి? 1948లో. నాథురామ్ గాడ్సే చేతిలో 1948 జనవరి 30న గాంధీజీ అసువులు బాసటము జరిగింది, అంటే చనిపోయారు. తెలంగాణ పార్లమెంటును జపాన్ పార్లమెంటును ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద పార్లమెంట్ ఆఫ్ జపాన్ కాల్డ్? ఏమంటారండి? ఆప్షన్ బి డైట్ అంటారు. డైట్. జపాన్ శాసనసభను నేషనల్ డైట్ అని పిలుస్తారు. నెక్స్ట్, తెలంగాణలో దోమకొండ ఏ వంశానికి చెందిన సంస్థానాధీశుల నివాసం? దోమకొండ ఫోర్ట్ వాజ్ ద రెసిడెన్స్ ఆఫ్ విచ్ డైనస్టీస్ లోకల్ రూలర్? ఆన్సర్ ఆప్షన్ బి అండి కామినేని డైనస్టీ. ఓకే, కామినేని డైనస్టీ. దోమకోట సంస్థానంలో కామినేని డైనస్టీ వారైతే ఉండేవారండి. ఓకే. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఈ కోట కామినేని వంశీయులకు చెందినదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, గాలిలో ఆక్సిజన్ శాతము సుమారు ఎంత? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్? ఎంత అండి? ఆప్షన్ బి 21%. వాతావరణంలో నైట్రోజన్ అత్యధికంగా 78% ఉండగా ఆక్సిజన్ 21% అయితే ఉంటుంది. నెక్స్ట్, భారతదేశం మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా? ఐఏఎస్ ఆఫీసర్ ఎవరండి? ఆప్షన్ ఏ అన్నా రాజం మల్హోత్రా. మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ అంటే కిరణ్ బేడి గారు. ఓకే, గుర్తుంచుకోవాలి. 1951 బ్యాచ్కి చెందిన ఈమె స్వతంత్ర భారతదేశం మొదటి మహిళ ఐఏఎస్ అధికారి అన్నారాజం మల్హోత్రా. తెలంగాణలో నిర్మల్ పట్టణం దేనికి ప్రసిద్ధి? వాట్ ఈస్ ద నిర్మల్ టౌన్ ఇన్ తెలంగాణ ఫేమస్ ఫర్? ఆన్సర్ ఆప్షన్ సి అండి వుడెన్ టాయ్స్ అండ్ పెయింటింగ్స్ అంటే చెక్క, బొమ్మలు మరియు చిత్రలేఖనానికి ప్రసిద్ధి. నిర్మల్ బొమ్మలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది. ఓకే, ఇంపార్టెంట్. సౌర వ్యవస్థలో సూర్యుని నుండి భూమి ఎన్నవ స్థానంలో ఉంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ ద సన్ ఇన్ ద సోలార్ సిస్టమ్? ఆప్షన్స్ అండి
థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ సూర్యుడు, బుధుడు, తర్వాత శుక్రుడు, మూడో స్థానంలో భూమి. బుధుడు, శుక్రుడు తర్వాత భూమి మూడో స్థానంలో ఉంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము ఆర్టికల్ 370 గురించి తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డెల్ట్ విత్ స్పెషల్ స్టాటస్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్? అంతే కదండి, 300 ఆర్టికల్ ఏంటి? సో జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని గురించి తెలుపుతుంది. ఆప్షన్ సి 370. సో ఇంగ్లీష్లో తెలుగులో డిఫరెంట్గా ఇచ్చారు. యాక్చువల్గా భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ఆర్టికల్ 370 గురించి తెలుపుతుందని ఇవ్వకూడదు. జమ్మూ అండ్ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ ఏది అని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా, 370 ఆర్టికల్. ఇది ఉందా అండి ప్రజెంట్? లేదండి, తీసేశారు. అసలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమే లేదు ప్రజెంట్. ఓకే, బట్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగే అవకాశము ఉంది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఈ ఆర్టికల్ను 2019లో భారత ప్రభుత్వం రద్దు చేసింది. నెక్స్ట్, పెన్సిల్ను కనుగొన్న వారు ఎవరు? హూ డిస్కవర్డ్ పెన్సిలిన్? ఆప్షన్ బి అండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1928లో మొట్టమొదటి యాంటీబయాటిక్గా పెన్సిలిన్ను కనుగొన్నారు. నెక్స్ట్, తెలంగాణలో అనంతగిరి ఆలయంలో కొలువైన దైవం ఎవరు? హూ ఈజ్ ద deity worshipped in అనంతగిరి టెంపుల్ ఇన్ తెలంగాణ? ఎవరండి? ఆప్షన్ బి, పేరులోనే ఉంది కదా, అనంత పద్మనాభ స్వామి. వికారాబాద్లోని ఈ ఆలయము శతాబ్దాల పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టేక్ ప్లేస్? ఆప్షన్ ఏ 1757. సిరాజుద్దౌలా మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగిన ఈ యుద్ధము భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించబడింది? వెన్ వాజ్ నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్డ్? ఎప్పుడండి? 2015 జనవరి 1. ప్లానింగ్ కమిషన్ స్థానంలో మోదీ ప్రభుత్వం నీతి ఆయోగ్ను తీసుకురావడము జరిగింది. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయము ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? వేర్ ఇస్ ద ట్రైబల్ యూనివర్సిటీ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ? ఎక్కడండి? ములుగు. ఆప్షన్ బి. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ములుగు జిల్లాలో ఏర్పాటు కానుంది. నెక్స్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టము ఏ సంవత్సరంలో అమలుకు వచ్చింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఆర్టీఈ యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్? ఇప్పుడండి ఆప్షన్ సి 2010లో. 2009లో చట్టం చేయగా 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. నెక్స్ట్, విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1? ఆప్షన్ బి అండి బేరీ. బియ్యం బాగా పాలిష్ చేయడం వల్ల B1 థయామిన్ నశిస్తుంది, తద్వారా బేరీ అయితే రావచ్చు. నెక్స్ట్, తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు మొట్టమొదట ఎక్కడ ప్రారంభమయ్యాయి? సింగరేణి కోల్ క్యాలరీస్. ఓకేనా, వే డిడ్ సింగరేణి కాలరీస్ ఫస్ట్ స్టార్ట్ ఆపరేషన్? ఎక్కడ స్టార్ట్ చేశారు సింగరేణి కాలరీస్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి ఇల్లందు. ఓకే, ఇల్లందు ప్రాంతంలో. 1889లో ఇల్లందులో మొదటిసారిగా బొగ్గు వెలికితీత ప్రారంభమైంది. నెక్స్ట్, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు? హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్? ఎవరండి? ఆప్షన్ బి లోక్సభ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. రాష్ట్రపతి ఉమ్మడి సమావేశానికి ఏర్పాటు చేస్తే లోక్సభ స్పీకర్ దానికి అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్, తెలంగాణలో జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు? హూ గేవ్ ద స్లోగన్ జై జవాన్ జై కిసాన్? ఎవరండి? లాల్ బహదూర్ శాస్త్రి. 1965 భారత్ పాక్ యుద్ధం సమయంలో ఈ నినాదాన్ని ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, బ్లడ్ గ్రూప్లను కనుగొన్నవారు ఎవరు? హూ డిస్కవర్డ్ బ్లడ్ గ్రూప్స్? ఎవరండి? కారల్ ల్యాండ్ స్టెయినర్. ఆప్షన్ ఏ. ఏబిఓ గ్రూపులను 1900 సంవత్సరంలో ఈయన కనుగొన్నారు. ఈయనకు నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణలో బతుకమ్మ పండుగ ఏ రోజున ముగుస్తుంది? ఆన్ విచ్ డే డస్ ద బతుకమ్మ ఫెస్టివల్ ఎండ్? ఆప్షన్ బి అండి సద్దుల బతుకమ్మ రోజు ముగుస్తుంది. 9వ రోజున సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. నెక్స్ట్, భారతదేశం మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? ఎవరండి? కిరణ్ బేడి గారు.
1972 బ్యాచ్ అధికారి. నెక్స్ట్ హైదరాబాద్లో మెట్రో రైల్ ఎప్పుడు ప్రారంభమైంది? వెన్ వాజ్ ద హైదరాబాద్ మెట్రో రైల్ ఇనాగ్రేటెడ్? ఆప్షన్ బి 2017. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. ఓకే, నవంబర్ 28, 2017. భారతదేశ జాతీయ నది ఏది? విచ్ ఈస్ ద నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా? గంగా. 2008లో దీన్ని గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ గాలి పీడనాన్ని కొలిచే పరికరం ఏది? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎయిర్ ప్రెషర్? ఏంటది? ఆప్షన్ బి బారోమీటర్. వాతావరణ పీడనాన్ని లెక్కిస్తూ వర్షపాతాన్ని అంచనా వేస్తారు. నెక్స్ట్ తెలంగాణలో కుంతల జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఇన్ విచ్ డిస్టిక్ ఈజ్ ద కుంతల వాటర్ ఫాల్ లొకేటెడ్? ఆప్షన్ బి నిర్మల్. ఇది తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం. నెక్స్ట్ భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఈయన వ్యవహరించడం అయితే జరిగింది. నెక్స్ట్ గాలిలో శబ్ద వేగం ఎంత లేదా ధ్వని వేగం ఎంత? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్? ఆప్షన్ బి అండి 343 మీటర్లు పర్ సెకండ్. ఇది ఉష్ణోగ్రతను బట్టి మారుతుంది, గమనించాలి. అత్యధికంగా ఎప్పుడు ఉంటుందండి? 20 డిగ్రీల సెల్సియస్ వద్ద 343 మీటర్లు పర్ సెకండ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? విచ్ ఇస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ? ఏంటండి? ఇండియన్ రూలర్ పాలపిట్ట. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.